హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా క్రికెట్. నేను హర్ష. ఈ రోజు నుంచి మన ఛానల్లో ప్రతి డే కూడా వరల్డ్ క్రికెట్లో జరుగుతున్న ఒక 5 ఇంట్రెస్టింగ్ క్రికెట్ అప్డేట్స్ని అయితే మీ ముందైతే పెట్టబోతున్నాను. సో ఖచ్చితంగా మీరైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఈరోజు మనం మాట్లాడుకునే 5 టాపిక్స్ ఏంటో ఫస్ట్ అయితే షార్ట్కట్లో చెప్పేస్తాను, ఆ 5 టాపిక్స్. సో మీకు తర్వాత ఒక్కొక్కటి అయితే ఎక్స్ప్లెనేషన్ అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసేసి బాయ్ బాయ్ బుమ్రా. సెకండ్ టెస్ట్కి బాయ్ బాయ్ బుమ్రా, అదేంటిదో చూసాం. అండ్ సెకండ్ వచ్చేసి బర్మింగంలో అంటే జూలై 2న మనకైతే ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్ అయితే స్టార్ట్ అవబోతుంది, సెకండ్ టెస్ట్. సో ఇండియాకి అయితే చాలా చెత్త రికార్డ్ ఉంది, అదేంటో చూసాం. అండ్ ఆల్సో ఆర్ఆర్ ఫ్యాన్స్ వచ్చేసి హెట్మేర్ని చాలా బాగా తిట్టుకుంటున్నారు, ట్రోలింగ్ అయితే అవుతున్నాడు, హెట్మేర్ని అయితే చాలా హేట్ చేస్తున్నారు. సో తన్ని తిట్టడానికి గల రీజన్ ఏంటిదో థర్డ్ టాపిక్లో చూసాం. ఫోర్త్ టాపిక్ వచ్చేసి క్యాచ్లు పట్టాలిరా బాబు, ఆస్ట్రేలియా వర్సెస్ వెస్టిండీస్. ఫస్ట్ టెస్ట్ అయితే ఆస్ట్రేలియా గెలిచింది. సో క్యాచెస్ విన్ మ్యాచెస్ అంటారు కదా. సో ఇండియాకున్న ఆస్ట్రేలియాకి ఇదే డిఫరెన్స్గా మారింది, అది ఏంటిదో చూద్దాం. అండ్ ఫిఫ్త్ టాపిక్ వచ్చేసి ప్లేయింగ్ 11 గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. సెకండ్ టెస్ట్కి ఇండియా ప్లేయింగ్ 11 ఎలా ఉంటే బాగుంటుంది. సో మీ సజెషన్స్ కూడా కామెంట్ రూపంలో తెలియండి. ఫస్ట్ టాపిక్ మనది వచ్చేసి బాయ్ బాయ్ బుమ్రా. సో బుమ్రా అయితే సెకండ్ టెస్ట్కి అవైలబిలిటీగా లేడు అని అయితే మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది ట్విట్టర్లో, అయితే ఎక్స్ హ్యాండిల్లో దాని గురించి అయితే చర్చ అయితే నడుస్తుంది. సో మనందరికీ తెలుసు ఆల్రెడీ బుమ్రా వచ్చేసి ఓన్లీ 3 టెస్టులు మాత్రమే ఆడతారు 5 టెస్ట్లో. వర్క్ లోడ్ బ్యాలెన్స్ అని మనందరికీ తెలుసు, ఇంజురీ నుంచి వస్తున్నాడు, కొంచెం తన బ్యాక్ ఇంజురీ కూడా ఉందని తెలుసు. కాబట్టి సెకండ్ టెస్ట్కి ఆడడా అంటే మాత్రం ఖచ్చితంగా ఆడకపోయే ఛాన్స్లే ఉన్నాయి 100% అని చెప్పొచ్చు. ఎందుకు అంటే ఏదైతే సెకండ్ టెస్ట్కి ముందు ప్రాక్టీస్ సెషన్స్లో బుమ్రా అయితే కనిపించడం లేదు కాబట్టి ఖచ్చితంగా బుమ్రా ఆడకపోయే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. కాబట్టి సో బుమ్రా లేడని అయితే అర్థమవుతుంది. సో ప్లేయింగ్ 11లో ఎలాంటి చేంజెస్ ఉంటాయి, ప్లేయింగ్ 11 గురించి అయితే టాపిక్ 5లో మాట్లాడుకోబోతున్నాం. బట్ ఆర్చర్ వచ్చేసి ఇంగ్లాండ్ టీమ్ తోటే యాడ్ అయిపోయాడని చెప్పొచ్చు. సెకండ్ టెస్ట్కి ఖచ్చితంగా ఆర్చర్ ఒక కీ బౌలర్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే బర్మింగం పిచ్ వచ్చేసి చాలా మంచి బౌన్స్ ఉంటాయి కాబట్టి ఆర్చర్ వేసే బౌన్సర్లకి ఇండియా ఎలాంటి ఆన్సర్లు ఇస్తుందో మనమైతే వెయిట్ చేసి చూడాల్సిందే అని చెప్పొచ్చు. అండ్ సెకండ్ టాపిక్ గురించి మాట్లాడుకుంటే బర్మింగంలో ఇండియాకి చాలా చెత్త రికార్డు ఉందండో. ఇది చూస్తే మాత్రం ఇండియా ఇక్కడ 8 టెస్ట్లు ఆడితే 8లో 7 ఓడిపోయారు, 1 డ్రాగా ముగిసింది, 0 గెలిచారు. సో ఇండియా ఇక్కడ ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. డ్రా అయిన మ్యాచ్ కూడా 1980. అంత డిఫరెన్స్ అంటే దగ్గర 30-40 సంవత్సరాలుగా ఇండియా ఇక్కడ ఒక టెస్ట్ని కూడా డ్రా చేసుకోలేదండి. సో ఇండియాకి చాలా చెత్త రికార్డు ఉందని చెప్పొచ్చు. ఒకవేళ శుభం గిల్ ఈ మ్యాచ్ని గెలిస్తే ఖచ్చితంగా ఇండియాకి పాజిటివ్ అయ్యే అవకాశం ఉంది, రికార్డ్ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. బట్ బర్మింగం పిచ్ వచ్చేసి మంచి బ్యాటింగ్ సర్ఫేస్ ఉంటుంది. 4th డేలో కూడా మంచిగా రన్స్ వస్తాయి. మనందరూ తెలుసు 2022లో కోవిడ్ తర్వాత కోహ్లీ కెప్టెన్సీలో అంటే రోహిత్ వచ్చినాడు అప్పటికి. సో థర్డ్ మ్యాచ్ ఇండియా కనుక అక్కడ డ్రా చేసుకున్న విన్ అయినా ఇండియా సిరీస్ విన్ అయితే ఆ మ్యాచ్ని ఓడిపోయారు బెస్ట్. సో మనందరూ తెలుసు 4th డేలో అంటే 4th ఇన్నింగ్స్లో 300+ చేజ్ డౌన్ చేశారు. సో అదే హైయెస్ట్ చేజ్ అని చెప్పొచ్చు. సో మంచి బ్యాటింగ్ పిచ్ ఉంటుంది, బౌన్స్ ఉంటుంది. సో ఇంగ్లాండ్కి ఫేవర్గా ఉండబోతుంది కాబట్టి ఇండియాకి అయితే చెత్త రికార్డు ఉంది. బట్ శుభం గిల్ ఏమైనా చేస్తాడా అనేది అయితే ఆలోచించాలి. మన థర్డ్ టాపిక్ వచ్చేసి హెట్మేర్ని తిడుతున్న ఆర్ఆర్ ఫ్యాన్స్. అంటే ఆల్రెడీ మనకు ఐపీఎల్ అయిపోయింది, ఇప్పుడు తిట్టడం ఏంటి రా అంటే మాత్రం మేజర్ క్రికెట్ లీగ్ అనేది ఒకటి జరుగుతుంది. మనం చూస్తే మాత్రం ఇది యునైటెడ్ స్టేట్లో యుఎస్లో జరుగుతున్న లీగ్ అని చెప్పొచ్చు. 2023లో స్టార్ట్ చేశారు. ఇక్కడ చెన్నైకి సంబంధించి అంటే సూపర్ కింగ్స్ అనే ఒక 6 టీమ్స్ అయితే ఉన్నాయి. సో అలాగే ఎంఐ కూడా ఉందన్నట్టు, ఎంఐ న్యూయార్క్ అది కూడా ఒక టీం ఉంది. అండ్ సిటిల్ అనే ఒక టీం ఉంది. సో 6 ఫ్రాంచైజెస్ తోటి ఇక్కడైతే క్రికెట్ ఆడతారు T20లో. సో చూసే మాత్రం నిన్న జరిగిన మ్యాచ్లో ఏమైందంటే హెట్మేర్ లాస్ట్ బాల్ని 6గా కొట్టి 6 కొట్టాలి, 6 కొడితే గెలుస్తుంది సిటిల్. సో ఎంఐ న్యూయార్క్ మీద లాస్ట్ బాల్ని 6గా కొట్టి మ్యాచ్ని అయితే గెలిచాడు. 40 బాల్స్ దగ్గర 90 రన్స్ వరకు కొట్టాడు. సో లాస్ట్ బాల్ 6 కొట్టి గెలిపించడం. లాస్ట్ ఓవర్లో చూసే మాత్రం పొలార్డ్ బౌలింగ్ ఉండే అద్భుతమైన 6 కొట్టిండు హెట్మేర్. తన లెగ్కి ఇంజురీ అయినా కూడా అంత మంచిగా ఆడి
సో ప్రాబ్లంతో ఉన్నా మాత్రం 6 కొట్టి గెలిపించడం జరిగింది. 40 balls 90 runs అంటే 200 స్ట్రైక్ రేట్ తోటి గెలిచాడు. బట్ ఆర్ఆర్ ఫ్యాన్స్కి ఎందుకు యాంగ్రీ వచ్చిందంటే మాత్రం ఇదే హెడ్ మేరు 2 మ్యాచ్లు మనం చూస్తే లాస్ట్ ఓవర్లో దగ్గర 6 balls 8 కొట్టాలి, 2 మ్యాచ్లు కూడా ఓడగొట్టాడు లాస్ట్ ఓవర్లో ఉండే హెడ్ మేర్. సో ఇక్కడ గెలిపించాడు. సో హెడ్ మేర్ మీద అందుకే ఆర్ఆర్ ఫ్యాన్స్ అందుకే యాంగ్రీగా ఉన్నారని చెప్పొచ్చు. సో ట్రోలింగ్ అయితే జరుగుతుంది హెడ్ మేర్ మీద. సో మంచి ఇన్నింగ్స్ ఆడిండు, దానికి ఎంత పాజిటివ్గా ఉన్నా సరే మ్యాచ్ను ఆర్ఆర్ని ఓడగొట్టాడు కాబట్టి 2 సార్లు ఆర్ఆర్ ఫ్యాన్స్ అయితే ఫైర్ అవడంలో తప్పేం లేదనిపిస్తుంది. మీరేమనుకుంటున్నారో కామెంట్ తెలియజేయండి. మన 4th టాపిక్ వచ్చేసి క్యాచ్లు పట్టాలి రా బాబు. ఆస్ట్రేలియా వర్సెస్ వెస్టిండీస్ మ్యాచెస్ జరుగుతున్నప్పుడు మనం చూసే మాత్రం ఫస్ట్ ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా వచ్చేసి 180 దగ్గరగా రన్స్ కొట్టింది. సో మంచి బౌలింగ్ వేశారని చెప్పొచ్చు. షమార్ జోసెఫ్ కానీ ఇంకో కొత్త బౌలర్ ఉన్నాడు, తను కూడా మంచి వికెట్స్ చేశారని చెప్పొచ్చు. 180కి ఆస్ట్రేలియాని కట్టడి చేశారు ఫస్ట్ డేలోనే. దాని తర్వాత వెస్టిండీస్ బ్యాటింగ్ వచ్చి 10 runs ఎక్కువనే కొట్టారు, 190 కొట్టారు. సో ఇక్కడ చూసే మాత్రం వెస్టిండీస్ ఫేవర్గానే అనిపిస్తున్న మ్యాచ్ సెకండ్ డేకి వచ్చేసరికి మొత్తం తారుమారైపోయిందని చెప్పొచ్చు. చూసే మాత్రం వెస్టిండీస్ కుప్పగొలిపోయిందని చెప్పొచ్చు 3rd డేలో. బట్ క్యాచెస్ పట్టాలరా బాబా అని ఎందుకన్నామంటే హెడ్ క్యాచ్ని వదిలేశారు. ఓవరాల్ చూసి 8 catches వదిలేశారు. వెబ్స్టర్ 60 runs కొట్టారు, కేరీ 60 runs కొట్టాడు. సో 300ని టార్గెట్ అయితే వెస్టిండీస్కి ఇవ్వడం జరిగింది. అండ్ దాని తర్వాత చూసే మాత్రం మనకు వెస్టిండీస్ అయితే దగ్గర 120-130 runs కొట్టి ఒక 150 runs తోటి ఆస్ట్రేలియా అయితే గెలిచింది. సో క్యాచెస్ పట్టలేకపోవడం వల్లనే ఆ మ్యాచ్ని అయితే వెస్టిండీస్ ఓడిపోయిందని చెప్పొచ్చు. సో ఇదే రిపీట్ అయిందని చెప్పొచ్చు జైస్వాల్ విషయంలో కూడా. జైస్వాల్ ఒక 4 catches అయితే వదిలేయడం జరిగింది ఫస్ట్ ఇన్నింగ్స్లో. అంత మంచి బ్యాటింగ్ చేసి సెంచరీ దగ్గర కొట్టిన జైస్వాల్ వచ్చేసి సెకండ్ ఇన్నింగ్స్లో అంత మంచిగా ఆడలేదు. సో యంగ్స్టర్స్ ఎవరైనా చూసే మాత్రం ఫీల్డింగ్ మీద కూడా మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ అనేది చేయాలి. ఎందుకంటే ఫీల్డింగ్లో మీరు కనుక క్యాచ్లు మిస్ చేస్తే అది మీ బ్యాటింగ్ మీద బౌలింగ్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది. జైస్వాల్ విషయంలో అదే అయింది. ఫస్ట్ ఇన్నింగ్స్లో సెంచరీ కొట్టిన జైస్వాల్ వచ్చేసి సెకండ్ ఇన్నింగ్స్లో ఏమైంది, జైస్వాల్ వచ్చేసి అవుట్ అయిపోయాడు చాలా తక్కువ రన్స్. కాబట్టి మీ అందరికి చెప్పాలనుకుంటే ఏంటంటే ఖచ్చితంగా మీరు ఫీల్డింగ్ మీద ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే ఖచ్చితంగా మ్యాచ్లు అనేది ఓడిపోతారు. సో మీ బ్యాటింగ్ మీద మీ బౌలింగ్ మీద ఇంపాక్ట్ అయితే ఖచ్చితంగా 100% ఉంటుంది. అండ్ ఆల్సో కొంతమంది బౌలర్స్ చూస్తే మాత్రం తను నో బాల్ చేయడం, మనకు బుమ్రా నో బాల్ వేసాడు, అది కూడా రిజల్ట్ ఏమైంది తెలుసు. సో ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్లోనే 100% మీ కమిట్మెంట్ తోటి బౌలింగ్ అయితే వేయాలి. నో బాల్ కూడా మీరు ప్రాక్టీస్ సెషన్లో కూడా వేయకుండా ఉంటే మాత్రం మ్యాచ్లో మంచిగా బౌలింగ్ వేసే అవకాశం ఉంది. మన 5th టాపిక్ వచ్చేసి ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుందామని చెప్పాను కదా. ప్లేయింగ్ 11లో ఎలాంటి చేంజెస్ ఉంటాయంటే మాత్రం ఖచ్చితంగా టాప్ 5లో ఎలాంటి చేంజ్ ఉండకపోవచ్చు. జైస్వాల్ మన కేఎల్ రాహుల్ ఓపెన్ చేస్తే మాత్రం 1 downలో సాయి సుదర్శన్ ఉంటాడు, తర్వాత గిల్ వస్తాడు. కరణ్ నాయరా ఆర్ లేకపోతే మాత్రం జురేలా అంటే మాత్రం కొంచెం టఫ్ కాల్ ఉంది. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు వచ్చే అవకాశం ఉంది. అండ్ నితీష్ ఖచ్చితంగా సెకండ్ మ్యాచ్ ఆడతాడు. శార్దుల్ ప్లేస్లో జడేజా ఉంటాడు. అండ్ బౌలింగ్లో చూసే మాత్రం సిరాజ్ ఒక్కడే వస్తాడు. ప్రసిద్ ఆర్ ముఖేష్లో ఒకరు ఆడే అవకాశం ఉంది. అండ్ హర్షదీప్ సింగ్ను కూడా ఆడించే అవకాశం ఉంది. బుమ్రా అవుట్ అయిపోయాడు కదా. సో ఓవరాల్గా చూస్తే మాత్రం ప్లేయింగ్ 11 అయితే ఈ విధంగా ఉండే అవకాశాలు ఉంది. మన అందరూ తెలుసు వికెట్ కీపర్. సో తన్ని మినాయిస్తే మాత్రం ప్లేయింగ్ 11 అయితే ఈ విధంగా ఉండే అవకాశం ఉంది. సో ఖచ్చితంగా నితీష్ వస్తే మాత్రం మనకి లోయర్ ఆర్డర్లో రన్స్ వస్తే బౌలింగ్ కూడా చేయగలరు. శార్దుల్ ఠాకూర్ అంత మంచి బౌలింగ్ చేసినట్టయితే నాకైతే అనిపించలేదు. సో బౌలింగ్లో ప్రసిద్ధ్ ఆర్ ముఖేష్ అంటే మాత్రం ప్రసిద్ధికి ఎక్కువ వికెట్లు అంటే ఓట్స్ పడే అవకాశం ఉంది. ఎందుకంటే మనం బర్మింగంలో ఆడుతున్నాం. సో ఇక్కడ పిచ్ చూస్తే మాత్రం కొంచెం బౌన్స్ ఎక్కువ ఉంటుంది. అందుకే ఆర్చర్ని వాళ్ళు తెచ్చుకున్నారు. సో మనం ప్రసిద్ధ్ తోటి వెళ్తేనే బాగుంటుందా లేదా అనేది కొంచెం డౌట్ఫుల్గా ఉంది. సో ఇదైతే చూసుకోవాల్సింది ఖచ్చితంగా. సో ప్లేయింగ్ 11 విషయంలో ఎలాంటి చేంజెస్ తోటి వెళ్ళాలి, ఇండియా నితీష్ని ఆడించాలా లేదా, లేకపోతే మీ ప్లేయింగ్ 11 ఏంటిదో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. నాకు మీ ప్లేయింగ్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో వాళ్ళ పేరు అయితే మెన్షన్ చేస్తాను ఇక్కడ. అండ్ ఆల్సో చూసే మాత్రం ఇది వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు కూడా ఈ విధంగానే మనకు 5 టాపిక్స్ మీద వీడియో అయితే వస్తుంది. సో మీకు నచ్చిందా నచ్చలేదా కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.